ఆగిపోలా. ఎంపీ ఎలక్షన్ ఒక దాంట్లో పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయలేకపోయింది కదా. అంటే అంత డిస్రప్టెడ్గా ఉంది పార్టీ అప్పుడు. అలాంటిది ఇక్కడ ఏడాది తిరగలేదు, 3వ నెల నుంచినే జగన్ మళ్ళీ పుంజుకున్నాడే, తిరగలుగుతున్నాడే దర్జాగా, జనం ఎగబడుతున్నారే. లోపం ఎక్కడొచ్చింది? ప్రభుత్వపు అణచివేత. సంక్షేమ ఇష్యూ కూడా ఇప్పుడే కాదు అది. వాళ్ళు ఏం జనాలు సంక్షేమం గురించి ఏం ఎగబడి అడగట్లా. వాళ్ళు ఇంకా ఏదో వస్తుందిలే అని చూస్తున్నారు, వస్తుందిలే అని చూస్తున్నారు వాళ్ళు. ఇంకా పూర్తిగా దాని మీద లేదు. ప్రజెంట్ ఏంటంటే తమ సమస్యలని ప్రభుత్వం అడ్రస్ చేయలేనప్పుడు, ఆల్టర్నేటివ్ లేనప్పుడు, ఎందుకని అందరూ కూటమిలోనే ఉన్నారు. 6 పార్టీలు ఒక కూటమి, ఒక పార్టీ ప్రతిపక్షమే. అదేదో చంద్రబాబు గారు తెలివైనోడైతే ఆ కమ్యూనిస్టులతో కాసేపు యాజిటేషన్ చేయించాలి, దానికి ఆయన స్పందిస్తున్నట్టు నటించాలి, అవసరమైతే షర్మిల మాటలు కూడా స్పందిస్తున్నట్టు నటించాలి. అప్పుడు జగన్ మాట పక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మావిడిది షర్మిల చేతను కమ్యూనిస్టుల చేతను స్టేట్మెంట్ ఇప్పించి దానికి పరిష్కరిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే జగన్ ఇష్యూ ఉండేది కాదు కదా. అట్లాగా జాగ్రత్త పడాలి అక్కడ. సార్, వైసీపీలో మరో కీలక అంశం ఈ వారంలో అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు, నల్లబరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తర్వాత జరిగిన దాడి, ఓవరాల్గా ఇదంతా